మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో నేర్పించే విధానం అనేది ఎలా ఉంది? ನಾವು ಫಸ್ಟ್ ಕರ್ನಾಟಕ ನಮ್ಮದು. మొత్తం తెలుగులో చెప్పండి, తర్వాత కట్ చేసాను. చెప్పండి, పర్లేదు. నేను నా చిత్తూరు నుంచి వచ్చాను. నేను ఫస్ట్ నాకు ఈ డ్రైవింగ్ ఏమీ తెలీదు. నా ఇంట్లోనే ఇంచొప్పు ట్రై చేశాను, వచ్చలేదు. అందుకే నేను ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చాను. ఫస్ట్ నాకు వచ్చినాక సైకిల్ కానీ రాదు. ఫస్ట్ స్టెప్ వారు సైకిల్ ఇచ్చారు, బాగా నేర్పారు, బ్యాలెన్స్ వచ్చింది. అదే నాకు మెయిన్ కావాల్సింది. ఇప్పుడు తమిళనాడు నుంచి మీరు ఎవరెవరు వచ్చారు చెప్పండి? నేను, మా డాటర్ అండ్ మా బ్రదర్ వచ్చాము. మీరు ముగ్గురునే తీసుకున్నాము. బట్ మా బిడ్డని నేర్పిస్తుంది బాగా. నాకు ఇక్కడ ఇప్పుడు డ్రైవింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాను అండ్ రోడ్ మీదను చేస్తూ ఉన్నాను. మీరు వచ్చేదైతే ఇట్లా రోడ్ మీద కూడా నడిపారు. ఇక్కడ వస్తే మీరు కొంచెం టైంతో బాగా నేర్పిస్తారు. మాకు టైం ఉండలేదు, మా ఆడవాళ్ళు పనికి పోతాము, అప్పుడు అవసరం ఉంది కదా. అందుకే మేము ఇక్కడ వస్తే అవసరం, ఎవరికైనా లేడీస్కి ఇప్పుడు స్కూటీ అనేది అవసరం అవుతుంది అని మా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు మీరు రావటం వేరు, మీ బ్రదర్ని, మీ పాపని, ముగ్గురిని తీసుకొని వచ్చారు. ఇక్కడ అంతా కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్గా ఉంది. లేడీస్ హాస్టల్ ఉంది, ఆడ మేము ఉండి ఒక 5 days ఉండి నేర్చుకుంటాం. అండ్ బాయ్స్ హాస్టల్ కూడా ఉంది, వారు వేరే ఉంటారు. ఏమీ ప్రాబ్లం లేదు. అందుకే అసలు మీరు ముగ్గురు వచ్చారంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పంపించాలి. ఫస్ట్ ఈ ఊరు కాని ఊరు కదా. అవును, అందుకే మేము వస్తాను. కంఫర్ట్, మా మీద నమ్మకం ఎలా వచ్చింది మీకు? నేను వీడియో చూశాను, అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. అండ్ 2-wheeler చూశాను వీడియోస్. అంతా వచ్చినాక ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మమ్మల్ని? నా లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. 6 months బ్యాక్ నాకు కాల్ చేసి, మా మేడంకి కాల్ చేసి చెప్పాను వస్తానని. సమ్ ప్రాబ్లం ఉంది, అందుకే నేను వచ్చలేదు. ఇప్పుడు వచ్చి ఈ సమ్మర్ హాలిడేస్ని 5 days ఓన్లీ, నేను 4 days అంతే నేను కలిపి 4 days ట్రైనింగ్ తీసుకున్నాను. అందుకే పర్ఫెక్ట్ అయ్యాను. రోడ్ మీద కూడా నడిపారు? మార్నింగ్ రోడ్ మీద కూడా నడిపి వచ్చాను. మీరు ఇప్పుడు వచ్చినందుకు ముగ్గురు కంటే చాలా అమౌంట్ ఖర్చు అయ్యి ఉంటుంది. ఆ అమౌంట్ వర్త్ అయిందా? వర్త్ అయింది. మేము ఎక్కడో ఎన్నెన్నో ఖర్చు చేస్తాము, బట్ ఇక్కడ వచ్చినాక మా అది కానీ మేము ఇప్పుడు తెచ్చుకోవచ్చు. బట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉంటుంది కదా, అది మాకు అవసరం ఉంది. అందుకే మేము వచ్చాము. ఓకే, ఇంకేంటి? మీ పాప ఎలా నేర్చుకున్నారు? మా పాపను ఏమీ వచ్చలేదు, సైకిల్ కానీ వచ్చలేదు. ఇక్కడ దగ్గర వచ్చినాక జ్యోతి మేడము వెరీ బాగా నేర్పిస్తుంది. లేడీస్ ఉన్నారు కదా, లేడీస్ అనే ట్రైనింగ్ ఇస్తారు. లేడీస్కి బాయ్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఒళ్ళే మంచిగా ఉంది. మేము ఓకే, ఎక్కడ ఇబ్బంది లేక వచ్చి ట్రైనింగ్ తీసుకొని పోవచ్చు. మీతో పాటు ఇక్కడ చాలా మంది నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు? వారు కానీ ఇక ఎంతో మంది వయస్సాడు వచ్చారు, వారు కానీ చూశాను. నాకిన్నా చిన్నవాడు వచ్చారు, వారిని చూశాను. సో మేము ఇక్కడ వచ్చినాక ఇంట్రెస్ట్ పెట్టి కలియాలంతే. ఎవరైనా కొత్తగా రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరైనా వచ్చితే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు హోటల్స్, రూమ్స్ లో అలా ఉన్నా కూడా ఎక్కువ ప్రైస్ అవుతుంది కదా. అందుకే వీరు ఒక రోజుకి 300 తీసుకుంటారు అంతే. రూమ్, ఫుడ్ అంతా మొత్తం ఈజీగా ఉండొచ్చు. అది సపరేట్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండదు. అందుకే మేము ఇట్లా వచ్చి ట్రైనింగ్ తీసుకొని పోతాం. వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉన్నాం. ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉందో చూద్దాం మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఈ మేడము తమిళనాడు దగ్గర నుంచి వచ్చారు. వచ్చి మనని నమ్మి ఇంత దూరం నుంచి వచ్చి నేర్చుకొని వాళ్ళ పాపని కూడా తీసుకొచ్చి నేర్పించారు. చూడండి, చాలా కంఫర్ట్గా నేర్చుకుంటున్నారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కాన్ఫిడెంట్గా మేము నడపగలుగుతాము, మేము చేయగలుగుతాము అనే ధైర్యం ఉంటే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు మంచిగా నేర్చుకొని వెళ్తారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ಬಾ, ನೀವು ಸ್ವಲ್ಪ ಮಾಡಷ್ಟೇ, ನೀನೇನು ತೊಳಿಬಿಡಿ ಇದನ್ನು ತಗೊಂಡು.